పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దశాబ్దాల తర్వాత చోటు చేసుకున్న విశేషం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత పెంచింది. సుమారు 40 సంవత్సరాల అనంతరం ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించడం విశేషంగా నిలిచింది. ఉదయం నుంచి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక అలంకరణలతో సింగారించిన గర్భగుడి, మంగళ వాయిద్యాల మధ్య జరిగే పూజలు, హారతులతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడుతోంది. ఈ వేడుకలు ఆలయ ఈవో వేణునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. జయంతి సందర్భంగా విశేష అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలంగా భావిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వేణునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పవిత్ర సందర్భం చాలా అరుదుగా కలుగుతోందని తెలిపారు. భక్తుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ఇకపై ప్రతి అమావాస్య రోజున స్వామివారి నిజరూప దర్శనాన్ని అందుబాటులోకి ఉంచాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం భక్తులకు శుభవార్తగా మారగా భవిష్యత్తులో మరింత మంది భక్తుల ఆలయానికి సందర్శించే అవకాశం ఉందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి నంద్యాలలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా జరగడంతో పాటు 40 ఏళ్ల తర్వాత కల్పించిన నిజరూప దర్శనం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టెంకాయ బయట ఎవరిది లేదు, ఈవో సార్దే లేదు. ఈరోజు పొద్దున అభిషేకం అప్పుడు తెచ్చినటువన్నీ కొట్టాము, ఇప్పుడంతా అంతా బయటనే. జై శ్రీరామ్. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా అనగా స్వామివారి పుట్టినరోజు పండుగ సందర్భంగా ప్రత్యేకంగా గత 40 సంవత్సరాల నుంచి ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి నిజరూప దర్శనం ఏర్పాటు చేసినాము. అందువల్ల భక్తాదులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రగలను. అలాగనే భక్తాదులు దేవస్థానం వారిచే మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. కాబట్టి అన్నదాన కార్యక్రమంలో విరిగా పాల్గొనవలసిన కూర్చున్నాము. మరియు సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం పన్యాల పట్టణంలోని పురవీధుల గుండా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిన కూర్చున్నాము. అలాగనే నంద్యాల పట్టణ తెలియజేయడనగా ఈ సంవత్సరం కొత్తగా మన నంద్యాలకు ఇచ్చేసి నవనందుల దర్శనం వచ్చిన పూజ్యశ్రీ గురూజీలు చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క సూచనలు సలహాల మేరకు ఈ నిజరూప దర్శనము ప్రయత్నం చేసినాము. కాబట్టి ఈ నిజరూప దర్శనాన్ని ప్రతి అమావాస్యకు స్వామివారికి నిజరూప దర్శనము, పంచామృతాభిషేకము, క్షీరాభిషేకం ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమం భక్తుల సహకారంతో చేపడుతున్నాము. కాబట్టి ఎవరైనా భక్తులు ఈ కార్యక్రమం పాల్గొనాలంటే 2 రోజుల ముందుగానే అర్చక స్వామి వారికి తెలిపి తమ పేరు నమోదు చేసుకునవచ్చును. కాబట్టి ఈ ఒక్కరోజే కాదు, నెలలో ప్రతి అమావాస్యకు స్వామివారి నిజరూప దర్శనం ఏర్పాటు చేస్తున్నాము. మన ప్రయత్నము దీనికి అందరి పట్టణ ప్రజలు సహకరించాలని మరీ కోరుచున్నాం. న్యూక్లియస్ జూనియర్ కళాశాల నీట్ జేఈఈ అకాడమీ 2026 జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. 2026 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. మా న్యూక్లియస్ కళాశాల ప్రత్యేకతలు: ఇంటర్మీడియట్ విద్యతో పాటు బైపీసీ విద్యార్థులకు నీట్ ఎంసెట్ బోధన, ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ ఎంసెట్ బోధన, ఎంఈసీ సిఈసీ విద్యార్థులకు సిఏ క్లాట్ బోధన అందించడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు సరళంగా అర్థం చేసుకోగలిగే మెటీరియల్ పగడ్బందీగా రూపొందించిన షెడ్యూల్. బోధన చేసిన అధ్యాపకులే విద్యార్థులకు స్టడీ అవర్లలో అందుబాటులో ఉండటం. విద్యార్థుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కలవడం కోసం నిత్యం అందుబాటులో ఉండే యాజమాన్యం. విద్యార్థుల పురోగతి గురించి వారి తల్లిదండ్రులతో చర్చించడానికి సంవత్సరానికి 3 పీటీఎంల నిర్వహణ. రుచికరమైన మరియు శుచికరమైన ఆహారం అందించడం.
బాలబాలికలకు ప్రత్యేక క్యాంపస్లను అందుబాటులో ఉంచడం. గతంలో మాదిరిగానే 2025 జేఈఈ ఫలితాల్లో 2 విద్యార్థులు ఐఐటి సీట్లు, 1 విద్యార్థి ఎన్ఐటిలో, మరో 3 విద్యార్థులు ట్రిపుల్ఐటీలలో సీట్లు సాధించారు. 2025 నీట్ ఫలితాల్లో మా కళాశాల నుంచి 3 విద్యార్థులు ఎంబీబీఎస్ కు, 1 విద్యార్థి బీడీఎస్ లో సీటు సాధించడం జరిగింది. అలాగే ఏజీ బీఎస్సీ, వెటర్నరీ, హార్టికల్చర్ వంటి కోర్సుల్లో సీట్లు సాధించడం జరిగింది. వివరములకు సంప్రదించండి. న్యూక్లియస్ జూనియర్ కళాశాలలు, నీట్ జేఈఈ అకాడమీ, న్యూక్లియస్ సిఏ, సిఎంఏ అకాడమీ, గర్ల్స్ క్యాంపస్ పద్మావతి నగర్, బాయ్స్ క్యాంపస్ సరస్వతి నగర్, నంద్యాల.